హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. చిన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కలు వేసి వేయించుకో. ఈ ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి వేయించుకుందాం. అలా అయితే నూనెలో ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు నూనెలో బాగా వేగాయి కదా, దీనిలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఇవి కూడా బాగా వేగిన తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి ఉంచిన చికెన్ వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్పై మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే చూడండి నీళ్ళు ఎలా వచ్చాయో. చికెన్లో ఉన్న నీరు ఇది ఎగిరిపోయేంత వరకు చేస్తే సరిపోతుంది, ఎక్స్ట్రా నీళ్ళు పోయకూడదు. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం కూడా వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూడండి, కూర రెడీ అయింది. దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన చికెన్ కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.